బట్టి విక్రమార్కకు మద్దతుగా ప్రెస్ క్లబ్ లో దళిత సంఘాల నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన కావాలని ఒక కులం పేరులో అవమానించినట్టు మేము భావిస్తాం. దళితుడు కాబట్టి మీరు ఆయన ఏదో రకంగా వ్యక్తిగతంగా హననం అంటాం కదా, క్యారెక్టర్ అసాసినేషన్ మీరు చేస్తున్నారు. ఇది కుల పేలుతోటే మీరు చేస్తున్నారు. ఒక తక్కువ కులవాడన్న ఉద్దేశంతో ఆయన్ని మీరు ఈ రకంగా అణిచివేయన చూస్తున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది. అంటే తీవ్రమైన పరిణామం అంటే ఏం చేస్తాము? ప్రజాశక్తిని కదిలిస్తాం. చాలా సెంటిమెంటల్ థింగ్ ఇది, చాలా ఈజీ కూడా. మాకు ప్రజాశక్తిని కదిలించడం చాలా తేలిక సెంటిమెంట్స్ మీద. ఒక తెలంగాణ సెంటిమెంట్స్ ఎంత బలంగా పనిచేస్తుందో దళితుల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని సహించలేక అంబేద్కర్ చైతన్యం వచ్చిన తర్వాత తిరుగుబాటు చేసే ఒక సోషల్ రాడికలిజం వచ్చింది దళితుల్లో. ఈ రాడికలిజాన్ని ఒక ఉద్యమంగా మలుస్తాము. ఇంకా పెద్ద స్థాయిలో స్టెప్ బై స్టెప్ కార్యాచరణ తయారు చేయబోతున్నాము. ఈ కార్యాచరణ ద్వారా అది ఉధృతం కాకముందే దీని మీద కరెక్టివ్ మెజర్స్ తీసుకోమని అడుగుతున్నాం. ఈ సరైనటువంటి పద్ధతిలో మీ పేపర్ని నడుపుతున్నారు, ఒప్పుకుంటాను. కానీ ఇంత బాగా నడుపుతున్నటువంటి పేపరు ఒక దళిత మంత్రి పట్ల ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది? ఒక ప్రిజుడిస్తో, ఒక డిస్క్రిమినేషన్తో, ఒక తక్కువ చులకన భావం ఎందుకు మీరు చూపించవలసిన అవసరం వస్తుందని మేము బాధాకరంగా మాట్లాడుతున్న విషయంలో మీ మీద ఏమి కోపం లేదు. మాకు బాధ రగిలిపోతుంది. ప్రజలందరిలోనూ రగిలిన రోజున మీరు ఎక్కడుంటారు? ఎవరైనా, మీరనే కాదు ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎక్కడుంటారు? పాలకులు లేదు, మీడియా సపోర్ట్ చేసే మీడియా ఎవరైనా సరే. అందుకని మేము ఈ కార్యక్రమంలో ఆయనకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాము. ఆయన పాజిటివ్గా స్వీకరిస్తారా? అందరికీ మంచిది. పాజిటివ్గా స్వీకరించరా? చాలా ఉధృతంగా జరుగుతుంది, ప్రజా ఉద్యమంగా మారుతుందని ఆయనకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చివరిగా సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం దాదాపు 4,000 మంది ఉన్నారు. ఆ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ బుక్య కృష్ణమూర్తి గారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బుక్య కృష్ణమూర్తి. సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. సింగరేణిలో ఎటువంటి టెండర్లు వేసినా ఏం చేసినా అన్ని పక్కడబందీగానే జరుగుతాయి. ఎటువంటి అవకతవకలకి కొంచెం కూడా తావు లేకుండా జరుగుతుంది. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈ మధ్య మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమ